హాయ్ హలో వెల్కమ్ టు సీకేబీ క్లబ్. అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా 2 వీడియోస్లో, ఆ 2 వీడియోస్లో ఎలా చేయాలి, ఎలా లింక్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనే దాని గురించి, ఇన్స్టాలోనే ఇంకా వేరే టైప్లో ఎలా అప్లోడ్ చేస్తే రీచ్ వస్తుంది అనే టాపిక్ గురించి, అండ్ మీషోలో మనం చేసే కొన్ని వీడియోలో చేసే కొన్ని మిస్టేక్స్ గురించి, ఈ 2 టాపిక్స్ మీద అయితే ఈరోజైతే వీడియో చేసుకుంటున్నాం. అండ్ మీకు వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూసుకుంటారండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే నేను పక్కనైతే స్క్రీన్ అయితే చూసేయండి. ఫస్ట్ మనమైతే మనం క్రియేట్ అయితే కంటెంట్ చేసుకుంటాం కదా, డైరెక్ట్ ఇన్స్టా అనేది ఓపెన్ చేసుకొని కింద ప్రొఫైల్ ఉంది కదా, ఆ ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసుకోండి. చేసుకున్న వెంటనే పైన 3 లైన్స్ అనేది ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసుకోండి. కింద ఇన్ సైన్స్ అని ఉంది కదా, దాని మీద అనేది క్లిక్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. రీచ్ అని ఉంది కదా, రీచ్ మీద క్లిక్ చేసుకొని పైన కెమెరా ఉంది కదా, కెమెరా మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం చేసిన కంటెంట్ని సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నా, మనం అనేది మీషో ప్రైస్ ప్రోడక్ట్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అక్కడ. అండ్ మీషో లోగో కూడా ఇక్కడ ఫోటో ఉంది కదా, అక్కడ స్టిక్కర్స్ అని ఉంటుంది, స్టిక్కర్స్ మీద క్లిక్ చేస్తే, ఫోటో మీద క్లిక్ చేస్తే మనం ఫోటో ముందే చేసి పెట్టుకుంటాం కదా, ఆ ఫోటోని తీసుకొని ఇక్కడ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇవి 2 కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది, మనకి స్ట్రైక్ పడుతుంది. ఇక్కడ కీవర్డ్స్ కూడా మీషో అయితే ఏ కీవర్డ్స్ అయితే యూస్ చేయమన్నాడో ఆ కీవర్డ్సే కంపల్సరీగా యూస్ చేయండి. అండ్ మనం ఏ ప్రోడక్ట్ గురించి చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ నేమ్ కూడా మెన్షన్ చెయ్యండి. అండ్ మీషో ప్రోడక్ట్ కాబట్టి మీషో ప్రోడక్ట్ హ్యాష్ ట్యాగ్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ వేరే మనకు నచ్చినట్టు హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వకూడదు, ఇచ్చామనుకో మనకి స్ట్రైక్ పడుతుంది. ఓకేనా, నీట్గా జాగ్రత్తగా ఇక్కడైతే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత యాడ్ లొకేషన్ ఉంది కదా, మీరు ఏ లొకేషన్ అయితే పెట్టుకుంటున్నారో ఆ లొకేషన్, నేను బై సపోజ్ కర్నూలు కాబట్టి నేను కర్నూలు మీద అయితే ట్యాప్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎవ్రీవన్ ఆడియన్స్ ఉంది కదా, అక్కడ ఎవ్రీవన్ పెట్టుకోండి. మోర్ ఆప్షన్స్ ఉంది కదా, అక్కడ కూడా ఇక్కడ మీ ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టము. ఎడిట్ కవర్ ఉంది కదా, మనం ఏదైనా థంబ్నెయిల్ క్రియేట్ చేసుకుంటూ ఉండింటే ఆ థంబ్నెయిల్ని సెలెక్ట్ చేసుకొని దాని మీద షేర్ చేసేయండి. వీడియో అయితే రెడీ అయిపోయింది, ఇంకా దాన్ని అయితే షేర్ అయితే చేసేసుకుంటాం. షేర్ చేసుకున్న తర్వాత మనం డైరెక్ట్లో మీషో యాప్ ఓపెన్ చేసేసుకొని సేమ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసేసుకొని పైన కనిపిస్తుంది కదా, అది ఇక్కడ మీషో క్రియేటర్ ఓపెన్, దాని మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ డిఎం సెలెక్టెడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం చేసిన పోస్ట్ అనేది ఇక్కడ ఉంటే దాని మీద క్లిక్ చేసేసుకోండి. మనం ఏ ప్రోడక్ట్ మీ ఇది ఫ్రేమ్స్ గురించి కాబట్టి ఫ్రేమ్ మీద నేను ముందే చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ రెడ్ మార్క్ చూపిస్తుంది నాకు. అయితే దాని మీద ఆ వీడియోని క్లిక్ చేస్తే అది మొత్తం ఏఐ అనేది స్కాన్ చేసుకుంటుంది, మనం పర్ఫెక్ట్గా వీడియో చేసామా లేదా అనే దాని గురించి మొత్తం అనేది స్కాన్ చేసుకుంటుంది. ఇక్కడ రెడ్ మార్క్ రాకుండా చూసుకోండి, మెయిన్ పాయింట్ అది. నేను వీడియో కొంచెం లెంత్గా చేశానని చెప్పి రెడ్ మార్క్ వచ్చింది. ఇది ఇట్లాంటి మిస్టేక్ నేను ఒక మిస్టేక్ అయితే ముందే చేసి పెట్టాను, అది కూడా నేను ఒకసారి అయితే చూపిస్తా, అది కూడా పక్కన స్క్రీన్ చూపిస్తా చూడండి. నేను అది డిలీట్ చేసేసుకోవడానికి అని చెప్పేసి ఇదైతే స్క్రీన్ చూపిస్తున్నా, ఇదైతే పట్టించుకోకండి. అని నేను చెప్పాను కదా ఇంకో మిస్టేక్ చేశాను అని చెప్పేసి, ఆ మిస్టేక్స్ వల్ల ప్రాబ్లం అయింది నాకు అని చెప్పాను కదా, ఆ మిస్టేక్స్ కూడా పక్కనైతే నేను స్క్రీన్ అయితే ఇస్తా, అది కూడా చూసేయండి. అటువంటి మిస్టేక్స్ చచ్చినా చేయకండి, చేసినారనుకో మనకే ప్రాబ్లం అండ్ మనకే స్ట్రైక్ పడుతుంది, మనకే లాస్. ఓకేనా, అది కూడా నేను ఆ మిస్టేక్ చేయకూడదని చెప్పేసి నేను అది కూడా స్క్రీన్ రికార్డ్ చేసి పెట్టుకున్నా, అది కూడా చూపిస్తా. నేను చెప్పాను కదా 0 నుంచే చూపిస్తానని చెప్పి, నేను మొదట్లో చేసిన మిస్టేక్స్ అవన్నీ నేను అట్లనే పెట్టుకొని మీకు చూపిస్తున్నా, ఇట్లాంటివి చెయ్యకండి అని చెప్పి చూపిస్తా చూడండి. ఆ మిస్టేక్ ఇవే నేను చేసిన మిస్టేక్స్. ప్రోడక్ట్ యూజెస్ లేటర్, ప్రోడక్ట్ ప్యాకేజ్ నాట్ షో అని చెప్తుంది కదా, ఇది నేనంట ప్రోడక్ట్ని సరిగ్గా చూపించలేదంట, అండ్ ప్రోడక్ట్నంట నేనంట సరిగ్గా
ఎక్స్ప్లెనేషన్ అది ఏ దానికి యూజ్ చేస్తారనే దానికి చూపించలేదంట. దానికి కింద అయితే వీడియో క్లిక్ ఉంది కదా, ఆ క్లిక్ మీద కూడా వాళ్ళు చూపిస్తారనమాట. నువ్వు ఇన్ని సెకండ్స్ మాత్రమే చేసుకోవాలి వీడియో, లేకపోతే నీకే ప్రాబ్లం అని చెప్పి ఆ వీడియో మీద క్లిక్ చేస్తే కింద వీడియో ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద కూడా వాళ్ళు ఇచ్చారనమాట. ఇట్లాంటి మిస్టేక్స్ నువ్వు చేసావు, చెయ్యకు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. మనము ఏదైనా ఇప్పుడు బై సపోజ్ డ్రెస్ గురించి చేస్తున్నాం అనుకో, డ్రెస్ చూపించి దాన్ని ట్రైల్ చేసి ఇట్లా ఉంది, ఇలా ఉంది, క్లాత్ అలా ఉంది అని చెప్పేసి దాన్ని నీకు కరెక్ట్గా క్లాత్ గురించి అనిపిస్తేనే అక్కడ అనేది చెప్పు వీడియోలో, లేకపోతే స్కిప్ చేసేసేయి, చెయ్యకు, ఆ వీడియోనే చెయ్యకు, ఓకేనా. లేకపోతే ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి తీసుకుంటారు కాబట్టి. ఒకవేళ కిచెన్ అనుకో, కిచెన్ది కూడా అది ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ కిచెన్లో ఇలా యూస్ చేస్తారు అని చెప్పేసి అక్కడ కూడా నీకు జెన్యున్గానే కామెంట్స్ ఇవ్వు. ఒకవేళ ఫ్రేమ్ అనుకో, అది గోడకి ఇట్లా స్టిక్ చేపించి అది ఒక వీడియో చేసి దాన్ని వాయిస్లో చెప్పు, నీట్గా చెప్తేనే వీడియో అనేది మంచిగా తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నువ్వు ఇట్లాంటి మిస్టేక్స్ అయితే అస్సలు చెయ్యకు అని చెప్పి అట్లా రెడ్ మార్క్ రాకుండా చూసుకోవాలి. అట్లా చూసుకుంటేనే మనకు అనేది స్ట్రైక్ పడదు, మనకు అనేది మెసేజెస్ కూడా రావు. అట్లాంటి మెసేజెస్ రాకుండా చేసుకోవాలనుకుంటే మనం వీడియో చేసేటప్పుడే చాలా పర్ఫెక్ట్గా నీట్గా చేసుకోవాలి. ఏ ప్రోడక్ట్ గురించి అంటే ఆ ప్రోడక్ట్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, దీని వల్ల యూజెస్ ఏంటి, మీషో వాళ్ళు దీన్ని ప్యాకేజ్ ఎలా చేశారు, డ్యామేజ్డ్ ఇచ్చారా, ఎలా ఇచ్చారు, అన్నిటి వాటి గురించి మనం అనేది ఆ చిన్న షార్ట్లో 45 సెకండ్స్లో చెప్పేసుకోవాలి. వీడియో అనేది లాంగ్ కూడా ఉండకూడదు. లాంగ్ ఉన్నా కూడా అక్కడ అనేది లాంగ్గా ఉంది నీ వీడియో అని చెప్పి అక్కడ కూడా రెడ్ మార్క్ పడుతుంది. అది కూడా పడకుండా మనం చూసుకోవాలి. నీట్గా 40 సెకండ్స్లోనే ఫాస్ట్గా ఆ ప్రోడక్ట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా చెప్పేయాలి. చెప్పలేకపోతే మనకి ప్రాబ్లం, ఓకేనా. అన్ని కీవర్డ్స్ కానీ, లోగో కానీ, ప్రైస్ కానీ, ఇవి అన్నీ కూడా పర్ఫెక్ట్గా వీడియోలో పెట్టుకోండి. అండ్ కంటెంట్ని కూడా నీట్గా క్రియేట్ చేసుకోండి. నీట్గా క్రియేట్ చేసి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసామనుకో ఇంకా బాగుంటుంది. దాన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నీకు వ్యూస్ వస్తాయి, ఆర్డర్స్ వస్తాయి అని చెప్పి అక్కడ కింద ఒక వీడియో క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్లో అన్నీ చెప్తారనమాట. నేను చెప్పింది అర్థం కాకపోతే ఆ క్లిప్ని కూడా మీరు క్లిక్ చేసుకొని వినవచ్చు, అది అర్థం అవ్వచ్చు. అది హిందీలో ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి మిస్టేక్ చేయకండి.